నా అభిమానులందరికీ నమస్సుమంజలి. ఈరోజు నేను ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను. ఈమె పేరు లక్ష్మీ నరసమ్మ గారు. ఈమె రాజమండ్రిలోని ముత్య సీతారామచంద్రమూర్తి గారు, రామలక్ష్మి గారు దంపతులకు జన్మించారు. ఈమెకి ఎంతో మంది సోదరీమణులు కూడా ఉన్నారు. ఈమె ఎంత గొప్ప వ్యక్తి అంటే యుక్త వయసు రాగానే ఈమెకి లంపకలో గ్రామానికి చెందినటువంటి కొక్కిరిగడ్డ సత్యనారాయణమూర్తి గారి, జగదాంబ గారి కుమారుడు అయినటువంటి సూర్యనారాయణమూర్తి గారికి వివాహం చేయడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా తరతరాల సాంప్రదాయాన్ని పాటిస్తూ అత్తమామల్ని కంటికి రెప్పలా చూసుకోవడమే కాకుండా ఆడబడుచు పిల్లల్నే కాకుండా మరుదుల్ని, బావగారి పిల్లల్ని కూడా తన సొంత బిడ్డల్లా చూస్తున్నటువంటి వ్యక్తి. ఈమె వైదిక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అత్తమామలు కూడా పురోహితులే. ఇంకా చెప్పాలంటే ఈమెకు ముగ్గురు కుమారులు కూడా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నారు. కోడల్ని సొంత కూతురులాగా చూసుకునేటువంటి వ్యక్తి ఈవిడ. మనవరాలని చూడడం, ఆడబడుచు పిల్లల్ని చూడటమే కాకుండా కులమత భేదాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈమె ఆర్థిక సహాయం చేసి మహోన్నతమైన వ్యక్తిగా ఎదిగారు. నేను ఈవిడ గురించి ఇంత చెప్పడానికి అసలు కారణము, ఈమె మొన్నే పరమపదించారు. ఈవిడ తలుచుకోవడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేనెవరని మీరు అనుకోవచ్చు. ఈమె యొక్క ఆడబడుచు గారి యొక్క పెద్ద కోడల్ని. మా హస్బెండ్కి లంపకలో గ్రామంలో జాబ్ రావడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు అప్పుడు ఎక్కడ పుడితే అక్కడ ఉద్యోగం ఇచ్చేవారు, గవర్నమెంట్ ఉద్యోగం. ఈయనకి టీచర్ వృత్తి ఫస్ట్ లంపకలోనే వచ్చింది. అక్కడ 398 రూపాయలు మాత్రమే జీతం. ఎలా బతకాలి? అద్దెలు ఇచ్చుకుంటూ ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న సమయంలో నేనున్నాను అని మాకు చేయూతనిచ్చినటువంటి అపర అన్నపూర్ణ గారు ఈ లక్ష్మీ నరసమ్మ గారు. నిజంగా ఈవిడ మరణం మాకు తీరని లోటు. పిల్లలు భోజనం చేస్తేనే కానీ ఈవిడ భోజనం చేసేవారు కాదు. కులమత భేదాలతో సంబంధం లేకుండా ఎంతో మందిని చదివించడం కూడా జరిగింది. బావగారి పిల్లల్ని, ఆడపడుచు పిల్లల్ని ఏంటి, ఇంకా ఊళ్ళో ఏంటి, ఎక్కడ చూసినా ఈమె గొప్పతనమే మనం ఎంత చెప్పినా తనివి తీరదు. ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఈ క్షేత్రము ఆ క్షేత్రము అనే సంబంధం లేకుండా ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తిని నిజంగా కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఈవిడిని డొక్కా సీతయ్యమ్మ గారితో పోల్చడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కరోనా సమయంలో కానీ ఏ కష్ట సమయంలో కానీ ఈమె ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వండి పెట్టి వాళ్ళకి ఎంతో ఆర్థిక సహాయం చేశారు. ఎంతోమంది పిల్లల వివాహాలకు కూడా ఈవిడ ఆర్థిక సహాయం చేయడమే కాకుండా అందరిలోనూ కలుపుగోలుగా ఉంటూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి ఈ లక్ష్మీ నరసమ్మ గారిని తలుచుకోవడం నిజంగా నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఈమె కూతురుగా ఎందుకు పుట్టలేదా అని నేను బాధపడుతున్నాను. ఈమెకి పైలోకంలో శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. పిన్ని గారు, మీ లేని లోటు నిజంగా నాకు చాలా బాధగా ఉందండి. సర్వేజన సుఖినో భవంతు.